ఫ్లేవర్ రైస్ తోటి లెమన్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. చక్కగా సింపుల్ అయిపోతుంది. నేను ఏం చేశానంటే అన్నాన్ని చక్కగా ఇలా తీసుకున్నానండి. తీసుకుని అందులో కొంచెం పసుపు ఉప్పు వేసుకుని కలుపుకున్నాను. అలాగే లెమన్స్ కట్ చేసుకున్నానండి. ఇప్పుడు లెమన్ జ్యూస్ పిండేసుకుందాము. ఇందులో చూసారు కదండి, లెమన్ కూడా పిండేసాను. నేను 1.5 లెమన్ పిండానండి. మరి పులుపు ఎక్కువైపోతుంది లేకపోతే అని చెప్పి యాక్చువల్గా ఒకటే పిండుదాం అనుకున్నాను. కాకపోతే కోళ్ళు అవి ఉన్నాయి, కొంచెం పుల్లగా నోటికి బాగుంటుంది అని చెప్పి చేసుకుంటున్నానండి. చూసారు కదా, పసుపు మంచిది, అలాగే నిమ్మరసం కూడా మంచిదండి. సో మనకి ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు మనము కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు, చిన్న అల్లం దంచుకున్నాను, అలాగే కరివేపాకండి, మన ఎండుమిరపకాయలు. నెక్స్ట్ ఒక తవా పెట్టుకుని ఆయిల్ పెట్టుకున్నాను. ఇది హీట్ ఎక్కేలోపు పోపు సామాన్ రెడీ చేసుకున్నాము. సో చూసారు కదండి, ఇప్పుడు ఇందులో మన హీట్ ఎక్కింది. సో కొంచెము శనగపప్పు అండి, అలాగే కొంచెం మినప్పప్పు, కొంచెం ఆవాలు అలా పెట్టుకుందామండి పోపు. లోపల కొంచెం ఎండుమిరపకాయలు, అలాగే కొంచెం పీనట్ అండి. పీనట్ కూడా రెడీ చేసుకుందాము. పీనట్ కూడా ఇందులో వేయిస్తామండి. జీడిపప్పు కూడా వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. యాక్చువల్గా నేను ఇవాళ వేరుశనగ పలుకులు కూడా అవాయిడ్ చేద్దాం అనుకున్నాను, కానీ కొంతమందికి ఇష్టం ఉంటుంది కదా, అందుకని చెప్పి వేస్తున్నానండి. యాక్చువల్గా నాకు ప్లైన్ మినపప్పు ఆవాలు ఈ స్మెల్ ఇష్టము. సో ఇవాళ ఇది కొంచెము ఇంగు కూడా యాడ్ చేసుకోవాలండి. సో చూసారు కదండి, సింపుల్ అయిపోతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. రైస్ అది మిగిలిపోయినప్పుడు అప్పుడు కొంచెము అంటే అవే మళ్ళీ కర్రీలు, ఫ్రైలు, పచ్చళ్ళు అవి కలుపుకోకుండా ఇలాగా ఒకసారి ట్రై చేస్తుంటామండి. ఒకరోజు కర్డ్ రైస్ అని, ఒకరోజు పోపు అన్నం అని, అలాగా. చూస్తారు కదండి, పోపు వేగుతుంది. ఈలోపు ఇందులో మనము మర్చిపోకుండా కొంచెం ఇంగు వేసుకోవాలండి. అలాగే మనం కట్ చేసి ఉంచుకున్న అల్లం, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. చూసారు కదండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాం, పోపు మాడిపోతుంది లేకపోతే. మనం ఆల్రెడీ రైస్లో మనము ఉప్పు పసుపు యాడ్ చేసుకున్నాం కదండి, నిమ్మరసమును. అయిపోయిందండి. చూసారు కదా, సింపుల్ మెథడ్, చక్కగా సింపుల్ రెసిపీ. చూసారు కదా, ఇప్పుడు పోపు ఇందులో యాడ్ చేసుకుందాము. రైస్లో ఇప్పుడు పోపు యాడ్ చేసుకుందామండి. చూసారు కదా, ఇప్పుడు కలిపేసుకోవడమే. ఎమ్మీగా రెడీ అయిపోయింది. ఇది చూస్తుంటేనే నోరు ఊరుతుంది. సో హెల్త్ అది బాగకుండా ఫీవరిష్గా ఉన్నప్పుడు, కొంచెం కోల్డ్ కాఫ్లు అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఇలాంటివి చూస్తే ఏమనిపిస్తుంది అంటే, అమ్మ బాగుంది, నోటి పుల్లగా ఉంటుంది, తిందాము అనిపిస్తుంది కదండి. అందుకనే ఇవాళ చేశాను. సో మనం తింటుంటే పిల్లలు కూడా తింటారండి, హెల్త్కి మంచిది కనుక చక్కగా వాళ్ళకి కూడా పెట్టచ్చు. కొంచెం ఇందులో పసుపు, నిమ్మరసము అన్నీ వెళ్ళాయి కదా, అల్లము అవి కూడా వేసాము మనము. ఆప్షనల్ అండి, అల్లం ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు మనం అల్లం అవాయిడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం అది. చూసారు కదా, ఎమ్మీగా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇప్పుడే రెడీ అయిపోయిందండి లెమన్ రైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూసారు కదా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వావ్, ఎమ్మీగా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ. చూసారు కదా, కలర్ఫుల్ లెమన్ రైస్ రెడీ. థ్యాంక్ యూ.